గుడ్ మార్నింగ్ సార్. నేను ఈ జాబ్కి రిజైన్ ఇస్తున్నాను. దేనికి? ఏంటి ప్రాబ్లం నీకు? సార్, నేను ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా సార్. అందుకనే జాబ్ వేరేది చూసుకుందాం అనుకుంటున్నా. ఓకే, నీ శాలరీ ఇంక్రిమెంట్ చేస్తా, నువ్వు ఇక్కడే ఉండు. లేదు సార్, నాకు ఈ జాబ్ వల్ల ఫ్యామిలీకి కూడా టైం ఇవ్వలేకపోతున్నా. ఓకే, నీ హాలిడేస్ ఉన్న దానికన్నా డబల్ చేస్తా, ఇక్కడే ఉండు. సార్, నాకు ఒక ప్రాబ్లం ఉంది సార్. మా ఇంటి నుంచి ఆఫీస్ చాలా దూరం అయిపోయింది సార్. నాకు రోజు లేట్ అయిపోతుంది, నా వల్ల కావట్లేదు సార్. మన ఆఫీస్ కార్ ఉంది కదా, నీకు రోజు పికప్ డ్రాప్ నేనే చేపిస్తా, ఇక్కడే ఉండు. సార్, థ్యాంక్ యూ సార్, మీరు చాలా గ్రేట్ సార్. పర్లేదులే. ఇది వెళ్ళిపోతా అంటుంటే బాస్ వెళ్ళనీయకుండా ఎక్స్ట్రా ఆఫర్స్ ఇస్తున్నాడు. అంటే నేను కూడా వెళ్ళిపోతా అనగానే నాకు కూడా ఆఫర్స్ ఇస్తాడన్నమాట. థ్యాంక్ యూ సార్. అయితే నేను ఇంకా ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటా. ఓకే, లెట్స్ గో బ్యాక్ టు వర్క్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏంటి సార్ తొంగి చూస్తున్నారు? జాగ్రత్త, పడిపోతారు. బాయ్. సర్లేవమ్మా, నువ్వు ముందు. సార్, నేను కూడా ఈ జాబ్కి రిజైన్ ఇస్తున్నా. ఇచ్చుకో, ఎవడు కాదన్నా నిన్ను? ఓరి నాయనో, ఏం రాయి వీడు ఇలా అన్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి? సార్, నిజంగానా? లేకపోతే నీకు ఆఫర్లు ఇక్కడ ఇచ్చుకుంటూ కూర్చుంటారా ఏంటి? రిజైన్ ఇచ్చి వెళ్ళిపో. ఇంకా సరిపోయింది పో. వీడేదో పెంచుతాడు నాకు శాలరీ అని అనుకుని ఓవర్ యాక్టింగ్ చేస్తే నాకే బెచ్చపడింది. ఎందుకు ఇలా నా కర్మ కాలిపోయింది. వెళ్తున్నా, వీడు ఆపితే బాగుండు. ఇంకా ఏంటి చూస్తున్నావు? వెళ్ళు. వెళ్తున్నానేరా, ఏదవ సచ్చినోడా. అమ్మాయిలకైతే ఆఫర్లు ఇస్తావు, నాకైతే ఇవ్వవా? ఇప్పుడు మళ్ళీ కొత్త జాబ్ వెతుక్కోవాలరా ముర్రో.